గతంలో ఇవి జరిగాయి అనేది కూడా సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వస్తుంది కదా. ఆయన ఆ విధమైన చేస్తూ వచ్చారు. సార్, మరొక కీలకమైన అంశం చాలా మందిలో ఉన్నది, ఈసారికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత్ కైవసం చేసుకుంటుందని. ఆ పరిస్థితి ఉందా ఈ సిచ్యువేషన్లో? అది మీరు అడిగి అదే భారతదేశం తన లక్ష్యాలు స్పష్టంగా ప్రకటిస్తుంది, దుస్సాహసం చేయదు. నేను మీకు చెప్తున్నా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ దానివల్లే వస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీరే, దాని మీద ఏదో ఐక్యరాజ్య సమితి ఒక ఎల్ఓసి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు భారతదేశం అక్కడ చేసింది, పాకిస్తాన్ కూడా చేసింది, గతసారి కూడా అంతే. ఇక్కడ ఒక విషయంలో కేర్ తీసుకుంటుంది భారతదేశం. నిజానికి పీఓకి వెళ్ళ మీరు చేశారనుకోండి, దాన్ని ఇంకెవరు పెద్దగా తప్పు పడే అవకాశం ఉండదు. అది మా వివాదాస్పద మా ప్రాంతం అది వివాదాస్పదమే ఉంది. మాకు సంబంధించింది అసలు దేశం స్వాతంత్రం పొందుతుండగానే దాన్ని వచ్చి ఆక్రమించడం చాలా తప్పు. అది ఇంకా అది ఎప్పటికీ ఆక్రమిత కాశ్మీరే కదా భారతదేశం దృష్టిలో. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మనం బెలూచిస్తాన్ను పీఓకేని కూడా విముక్తి చేయాలన్న పద్ధతిలో మాట్లాడాను ఎర్రకోట నుంచి. అది నిజమే. కానీ భారతదేశం నేను ఇందాక అన్నట్టుగా పరిపక్వత కలిగినటువంటి దేశం. హడావుడిగా తొందరపాటుగా ఏమి చెయ్యదు. ఒకటి అలా చర్యలు తీసుకోవచ్చు మీరు. అందుకే మీకు సమాధానం భారత సైన్యం ఇందాక చేసిన ప్రకటనలో లభిస్తుంది. మేము ఎస్కలేట్ కాకుండా చూస్తున్నాము అని ఒక మాట పదే పదే చెప్తున్నారు. మేము సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని చెప్తున్నారు. యుద్ధం చేయకుండా ఎలా విముక్తి చేస్తారు మీరు? ఈ రెండే పద్ధతులు కదా, యుద్ధం చేయాలి లేకపోతే ఒక ఒప్పందం కుదరాలి. ఆ ఒప్పందానికి ఇప్పుడు పరిస్థితులు ఎలాగూ లేవు. యుద్ధం చేశాము, యుద్ధం చేస్తున్నామని భారతదేశం కూడా చెప్పలేదు. పాకిస్తాన్ బుద్ధిగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, బుద్ధి తెచ్చుకోకుండా ఎదురుదాడి చేసింది అనుకోండి, అప్పుడు యుద్ధం అలా వస్తుంది. సో వార్ అనేది అది డిబేట్స్లో అంత తేలిగ్గా రాదు భారతదేశం లాంటిది. కానీ ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి? అవును, ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ను కూడా గ్రేడ్ 2 సిటీస్లో పెట్టి చేస్తున్నారు. పాత బస్తీలు ఎలా ఉంది ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి స్థావరాలు ఉండొచ్చు, అలాగే రవాణాలో వాళ్ళు వచ్చేవి ఎలా ఉంటాయి, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అందువల్ల ఇది యుద్ధంగా మారుతుందా లేదా, యుద్ధంగా మారితే పీఓకే దాకా వెళ్తుందా లేదా అన్నది పాకిస్తాన్ దుస్సాహసం ఏ స్థాయిలో ఉంటుంది. నేను అనుకుంటాను అమెరికా కానీ అనేక దేశాలు పాకిస్తాన్కు పదే పదే తగ్గండి 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 అనే చెప్తున్నాయి. వాళ్ళు తగ్గమనే చెప్తున్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా చెప్తే విని క్యారెక్టరా పాక్. ఒకటి వాళ్ళు కీలు బొమ్మలు నెంబర్ 1, వాళ్ళకి సొంతంగా ఏమీ లేదు. వాళ్ళు ఇలా రెచ్చగొట్టి కొంతమంది ఉంటారు కదా, రౌడీలు ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతుంటారు, గొడవలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి పెట్టి వీళ్ళ తరఫున వెళ్ళి. మీరు ఒక మాట నిన్న కూడా మీరు పోట్లాడండి, భారతదేశం పూర్తిగా ఈసారి టెర్రరిస్టులకు పాఠం చెప్పండి, మీకు ఆయుధాలు సహాయం మేము చేస్తామని ట్రంప్ నిన్న కూడా ఒక ప్రకటన చేశారు. అవును. సో భారతదేశం పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. పాకిస్తాన్ మారుతూ ఒకటండి, పాకిస్తాన్ ఏనాడు కూడా భారతదేశాన్ని జయించలేదు. అది చాలా చిన్న దేశం. ఇండియాతో అణ్వస్త్రాలు ఉన్నాయి అని బెదిరించడం, అణ్వస్త్రాలు ఆత్మనాశనానికే ఎక్కువగా ఉపయోగపడతాయి. వాటి లక్షణం అది. మిగతా సైనిక నిపుణులు కూడా ఎవరో చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి అణ్వస్త్రాలు అనేవి ఊరికే ఉన్నాయని చూసి మురిసిపోవడానికి కానీ లేకపోతే బెదరగొట్టడానికి కానీ వాటి వల్ల పాకిస్తాన్ బయటపడడం అనేది లేదు. కాబట్టి రేపే ముందు అసలు ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఇంకా పెరుగుతుంది, సెన్సెక్స్ పడిపోతుంది. పాకిస్తాన్ ఒక సర్వతోముఖ సంక్షోభంలోకి వెళ్తుంది. ఈ లోపల ఆయన ప్రభుత్వాన్ని పడగొడతాడా లేదా అంతర్యుద్ధం వచ్చి ఈ జనరల్ ఏమైనా మారుస్తారా, ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లోనే సైన్యంలో తిరుగుబాట్లు, కుట్రలు, అంతర్యుద్ధాలు చాలా జరుగుతున్నాయి పాకిస్తాన్లో. భారతదేశంతో యుద్ధం కంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేది పాకిస్తాన్ పరిస్థితిని నిర్ణయిస్తుంది. అంతర్యుద్ధం తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఇతరులు కూడా వ్యతిరేకత అవన్నీ కూడా పెంచుతారు. కాబట్టి చాలా పరిణామాలకి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది దీన్ని ఇదొక్కటి చెప్పేస్తారు, గాజాతో పోలుస్తున్నారు. ఇది చాలా ఘోరం. గాజాలో ఇజ్రాయెల్ చేసేది దురహంకార యుద్ధం, మారణకాండ. అది వాళ్ళ దేశం మీద, పాలస్తీనియన్ల మీద. ఇంకోటి భారతదేశం చేసే యుద్ధం అటువంటిది కాదు. ఇది భారతదేశం తన రక్షణ కోసం తన మీద జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఎవరైతే టెర్రరిస్టులు, ఇప్పుడు మనం చూస్తాం కదండి కథల్లో, అక్కడెక్కడో నదికి అవతల ఉంటారు, వాడు వచ్చి ఇక్కడ దాడి చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అవి వాళ్ళకి స్థావరాలుగా ఉన్నాయి. స్థావరాలను ధ్వంసం చేయడం వేరు స్థూలంగా చూస్తే. కానీ ఆ దేశాన్నే చేస్తాము, ఆ ప్రజలను తుడిచిపెడతామని వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ గురించి భారతదేశం ఎప్పుడు అలా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ఉద్రేకంలో మాట్లాడినా ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నారు. పాకిస్తాన్ పాలక దుష్ట కూటమి వేరు,
పాకిస్తాన్లో ఉన్న విస్తారమైన ప్రజానీకం వేరు. వాళ్ళు ఒకప్పుడు విడిపోయిన వాళ్ళే కదా వాస్తవంగా చెప్పాలంటే. మీరు ఏదో అడుగుతున్నారు సార్, పాక్కి సంబంధించి ఆ పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో